బ్యాక్ నామా ఫైమా యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే నా ఫ్రెండ్కి సర్ప్రైజ్ అన్నమాట. సో నా ఫ్రెండ్ బర్త్డే ఉంది. సో తనకి ఏం చెప్పలేదు అసలు సెలబ్రేట్ చేస్తున్నానని చెప్పేసి. నార్మల్గా ఇంటికి రానైతే చెప్పాను, బయటికి వెళ్దాము ట్యాంక్ బండ్ సైడ్, అక్కడ కేక్ కట్ చేపిద్దాము అని చెప్పాను. బట్ యాక్చువల్లీ నిజం ఏంటి అని అంటే నేను తనకు చెప్పకుండా తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాను. అది ఎక్కడో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో నాతో పాటు రావడానికి రెడీగా ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. హాయ్. హాయ్. ఏ టైంకి పోదామంటే నువ్వు ఇంకా రెడీ కాలేవు? 5:30కి పోదాం అన్నారు. 5:20 అవుతుంది. 10 minutesలో అయిపోద్దా నీ స్నానం? 10 నిమిషాలలో రెడీ అవుతుంది. 10 నిమిషాలా? ఎస్. మీ బాయ్స్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతారా? అవును, మాకేముంటది స్నానం చేయడం, డ్రైయర్ వేసుకోవడం బట్టలు వేసుకొని వచ్చేయడం. ఆ స్నానం కూడా సబ్బు పెట్టుకోరు. సో ఓకే, మరి తొందరగా రెడీ అయిపోతే వెళ్దాం రా, అది వస్తుందంట. ఓకే, నేనైతే ఇప్పుడు వెళ్ళి రెడీ అవుతా. చూడు ఇగో ఈ పేషెంట్ ఏమో అక్కడ పడుకున్నాడు. ఈడ అసలు టైం సెన్స్ లేదు వాడికి. సో అది పట్టించుకోవద్దు మనము. సో జాను వస్తుందంట. జాను వచ్చిన తర్వాత తనకు చెప్పకుండా తీసుకెళ్దాము. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? కొంచెం జోష్గా చెప్పు. చెప్తా. బేసిక్గా దీనికి అబద్ధం చేద్దాం అన్నమాట. ట్యాంక్ బండ్ అని చెప్పినాం. బేసిక్గా అన్నకు కూడా తెలుసు, వీళ్ళ హస్బెండ్ కూడా నేను చెప్పిన, కాకపోతే చెప్పదు సీక్రెట్ అని చెప్పిన. సో దాన్ని కూడా తన గుండెల్లో సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా అంటే ఫస్ట్ టైం ఇది పరిచయమే నాకు 5 years అయింది. బట్ ఏ రోజు బర్త్డే జరపలేదు, ఎందుకంటే దాని బర్త్డేకి నేను ఉండకపోవడం అవ్వలేదంటే. కానీ నా బర్త్డే మాత్రం ఇది జరిపింది. నేను పరిచయమైన ఫస్ట్ ఇయరే నా బర్త్డే అన్న మరియు ఇది వచ్చి నాకు కేక్ కట్ చేయించారు ట్యాంక్లో. సో వాళ్ళకి ఇంకా బాగా అనిపించిందా? సో నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అది ఆల్రెడీ నువ్వు చూసేసావు, బట్ నేను తీసుకెళ్తాను. So your surprise is ఎట్లా అనిపిస్తుంది? మీ అమ్మ ఫోటో నేను అసలు ఫస్ట్ టైం అడిగినా నేను. అప్పుడు డౌట్ వచ్చింది ఏమన్నా? ఏం డౌట్ రాలే? అంత మేనేజ్ చేసిన ఏమనుకున్నా అంటే వీడియో అంటే ఫొటోస్ అన్ని ఒక వీడియో చేస్తావేమో అనుకున్నా, ఇట్లా అనుకోలే. అది కూడా చెప్పినా నేను, నీకు డౌట్ రావద్దని చెప్పేసి వీడియో తీసుకుంటా నేను నీ బర్త్డే పెట్టాలి కదా అని చెప్పి చెప్పినా కదా. హ్యాపీయా? కేక్ కట్ చేద్దామా? సో కేక్ కట్ చేసే ముందు మన దగ్గరికి గెస్ట్లు ఇంకా ప్రవీణ్ కూడా వస్తున్నాడు. బేసిక్ గా తను ఎప్పుడు లేట్ కమ్మరే, బట్ అయినా సరే నీకు దండం పెడతారా. ప్రవీణ్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, ఎందుకంటే పాపం ప్రవీణ్ లేని మనం కట్ చేయకూడదు. మెయిన్ గెస్ట్ అయితే విఆర్ వచ్చారండి. మెయిన్ గెస్ట్ వాడు ఎడిటింగ్ లో పోతాడండి. నన్ను ఎడిటింగ్ అది అంటే కటింగ్ నన్ను ఏమంటారు కాబట్టి అంత లేదండి. బేసిక్ గా బర్త్డేకి పిలవలేను, కానీ ఆయన వచ్చేసిండు. అట్లా చెప్పాలి, గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రవీణ్ వచ్చేదాకానైతే మనం సాంగ్స్ బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Janu. Happy birthday.
సర్ప్రైజ్ హ్యాపీ నీకు ఒక సర్ప్రైజ్. వాడికి తినిపి ఫస్ట్, లేకపోతే కేక్ తినిపేయాలని వాడు ఒక సినిమాలో చంపేయాలని ట్రై చేసి ఎందుకు రానంటే నాకు కేక్ పెట్టలే అంటాడు చూడు, అట్లా నైట్ టైం వచ్చి చంపేయడానికి కోసం మళ్ళా డాటా అయిపోయింది. My God. సగం కేక్ నువ్వే తినేసావు, సగం కేక్ నువ్వే తినేసావు. వీళ్ళందరినీ బర్త్డే కోసం ఎక్స్పెక్ట్ అసలు నేను బర్త్డే చేస్తే ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్ట్ కాదు అసలు నేను ఎప్పుడు రారు ఎందుకు వచ్చినా అనుకుంటున్నాను. మా ఆయన అన్నాడు ఎప్పుడన్నా బర్త్డేకి సిగ్గుండాలా, నువ్వు పిలవాల్సింది పోయి వాళ్ళు పిలిస్తే వెళ్తాడు. పిచ్చి తిల్లు తిట్టిండు. ఓ మై గాడ్ చలో కేసు ఇద్దామా. చట్టం కింద అన్నని అరెస్ట్. ఫస్ట్ టైం బర్త్డే ఒక బేసిక్ గా నిజమే. నేను దాని దగ్గరికి కాదు, నేను దాని దగ్గరికి వెళ్ళాలి కదా, నేనే ఫోన్ చేసి జాను నీ బర్త్డే కదా నా దగ్గరకు వచ్చేసి ఇది దొరికానంటే ఇది సరే రా వస్తాను రా అని అన్నది. ఒక్క మాట కూడా అసలు నా బర్త్డే నేను ఎట్లా రావాలి అది ఏం మాట్లాడలేదు. వస్తాను విలువ కట్టింది నీకు వడ్డీతో సహా. ఎదవా నీ ఫోన్. వాళ్ళ బిడ్డ చూద్దామా. ప్రజెంట్ ఇక్కడ ఎంతమంది ఉన్నాం మన ఫ్రెండ్స్? 5-6 7 మంది కదా. 7గురితో పాటు నీ బర్త్డేని ఇంకొకరు కూడా చూస్తున్నారు. స్పెషల్ పర్సన్ ఒకరు వచ్చారు. ఫస్ట్ ఇటే ఉంది. ఫస్ట్ ఉంది. సో గెస్ చేయండి స్పెషల్ పర్సన్ ఎవరు? నీకు చాలా ఇష్టమైన చాలా పర్సన్. ఇష్టమైన వాళ్ళు. ఈమెనా? రారా నేను కనిపించలేను. కనిపిస్తారా? నీ నీడ పడుతుంది. సరే సో పెట్టేరా. సో మేబీ నువ్వు గెస్ చేయమనుకుంటా. 3, 2, 1 గో. గో. నీ మమ్మీ అది చూడండి. చూస్తుంది. అది చూడండి. సి దేర్. అది చూడు. మన జాను వాళ్ళ బ్రదర్. కాకపోతే తను ఇక్కడ లేదు కాబట్టి అట్లీస్ట్ తను చూడాలని చెప్పేసి మా ఫ్రెండ్ ఎడిట్ చేయించా. ఆ ఎడిటర్ ఎవరో కాదు, ఇట్లాంటి గ్రేట్ ఎడిటర్. ఇంకోసారి చెప్పకండి. గ్రేట్ ఎడిటర్. నేను జస్ట్ బేసిక్ గా హ్యాపీ బర్త్డే అని తనతో చెప్పిద్దామని ట్రై చేశాడు. బట్ అది ఇప్పుడిప్పుడే అంటే సడన్ గా చెప్పాను కాబట్టి కుదరలేదు. ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే చెప్పిద్దాం అనుకున్నాను. బట్ అది కుదరలేదు కాబట్టి కనీసం తను చూస్తున్నట్టు స్మైల్ ఇస్తున్నట్టు చెప్పిద్దామని చెప్పేసి అలా చెప్పించాం. ఏడు ఒక ఎద్దులా ఉన్నా కూడా వచ్చి నీ బడ్జెట్ చూసా. హ్యాపీ కేక్ పెట్టావా మేము? ఓకేనా? నిజంగా ఎంత బాగుంది మీ అమ్మ. చాలా బాగుంది. మీ అమ్మ చాలా బాగుంది అసలు. లైట్ అప్ చేస్తే నిన్నే చూస్తుంది మీ అమ్మ. అయ్యో నిజంగా నిన్నే చూస్తుంది. నవ్వుతుంది. ఏయ్ నవ్వుతుంది. ఓకే ఇంకా నేను మంచి మూడ్లోకి తీసుకొస్తా. గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. వావ్ మీ చెల్లెమ్మకా? మా చెల్లెమ్మ. వావ్ జాను నీకోసం పెద్ద గిఫ్ట్. అది ఇక్కడికి వెళ్ళి చూసినా. ఏది ఏం చూసినావు? ఇక్కడ నుంచే తీసినావు. సో ఇదే నా గిఫ్ట్. ఇది గిఫ్ట్ ఎందుకు ఇచ్చా తెలుసా? ఇప్పుడే పుట్టినావు కదా. ఇక్కడ అన్న ఈ బుట్టలో నువ్వు ఇగో ఈ చక్రేష్ గాడు ఇక్కడ అన్న మిమ్మల్ని ముందు నడుస్తా ఉన్నాడు. ఈ ప్లేస్ లో నేను బుట్టలోనే எண்ணமே என் உன்னால உள்ள புங்குது தன்னால கண்ணமே என் கண்ணால வெந்து செவந்து புண்ணாக ஏதோ நானும் ஒளர கொஞ்சம் காதல் வளர உள்ள வைக்கும் வளர அவ உண்டா தேடியே தன்னை நேரம் NCS Tamil BGM.
హ్యాపీగా. ఇంకేమైనా కావాలా తినడానికి? ఇంకేమైనా తినడానికి కావాలా? కావాలి. ఏం కావాలి? నేను అడిగితే నువ్వు ఇయ్యలేవు. ఎందుకు? తినడానికి అని అన్నావు కదా, ఏంది అది నువ్వు తేలేవు. ఎందుకు దీని గురించి? ఏందో చెప్పు. అది చెప్పను. చెప్పురా ఏందో. అది చెప్పేది కాదు, అది చెప్పేది కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పేది కాదు, అది అర్థం చేసుకోవాలి. అది ఒక గుండెకు ఒక మెదడుకి సంబంధించిన ఐడియా అది. మంచి కసి మీద ఉన్నట్టున్నా మసి. సో ఇక్కడ చూడండి హీరో. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మై ఫీలింగ్ చాలా ఎంజాయ్ చేసావా? ఇంకా మా సిస్టర్ హ్యాపీగా ఉన్నందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. ఓ మై గాడ్. అదే మర్డర్ కేజ్ చేద్దాం అనుకుంది కానీ కుదరలేదు. Yes. How is your feeling? Yes, I am so enjoyed today. Janu birthday is very lot of enjoy. నిజంగా చాలా అసలు ఎక్స్పెక్ట్ తెలుగులో మాట్లాడు. అసలు జాను బర్త్డే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సర్ప్రైజ్. జాయిని షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఎప్పటి నుంచి అంటే తొందర మాకు తక్కువ పరిచయం విధంగా షీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది మాకు. సో ఈ బర్త్డేకి చాలా సెలబ్రేషన్స్, చాలా లాట్ ఆఫ్ ఎంజాయ్ చేసాము. ఫుల్ డాన్స్ అయితే నీరుగా తీసేసాము. సో థ్యాంక్ యూ ఫైమాన్, ఎందుకంటే జానుకి ఇంకా సర్ప్రైజ్ ఇచ్చావు. సరేలే నీకు తినడానికి ఏం కావాలి? తినడానికా? నాకు ఒక 2 చికెన్ 65 అంటే చాలు. తెచ్చుకోపో. హ్యాపీ బర్త్డే బంగారం వన్స్ అగైన్. సారీ ఇప్పుడే ఏంది నీ చెప్తా అన్నాను, ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాను. చీ ఎంత గలీజ్ రా నువ్వు. చాలా అద్దాలు ఎవరిరా? కోటిలో కొన్నావా? ఏ ప్రవీణ్ అద్దాలు ఎడగొన్నావు? అది 2000 అద్దాలు. దాని మీద బ్రాండ్ ఉంటుంది, చదువు. ఓవర్ యాక్షన్ కాదు, ఏముంటుంది. హాయ్ రా విఆర్జీ. థ్యాంక్ యూ సో మచ్ విఆర్జీ. థ్యాంక్ యూ, మీకే థ్యాంక్స్ చెప్పాలి. నా బర్త్డేకి ఇంతమంది వచ్చి మంచిగా ఫైమా నాకు సర్ప్రైజ్ చేసింది. బేసిక్ గా నీకు థ్యాంక్ యూ ఎందుకు చెప్పినావు ఫస్ట్ విను. ఫస్ట్ ఎక్స్ట్రా చేయకుండా, ఎందుకంటే ఆ వీడియో ఎడిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది కాబట్టి రియల్లీ. అదే హగ్ అడుగుతున్నావు మెల్లగా. నిన్ను కూడా హగ్ అడుగుతున్నాడు. లేదు ఫస్ట్ నుంచి అంతే. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు దంపతులు కలిసి అండ్ నువ్వు మధ్యలో ఎందుకున్నారా? దంపతులు అని నువ్వు మధ్యలో ఎందుకు కూర్చున్నారా? నా బర్త్డేకి వచ్చి చెప్తున్నా. అటు నా బర్త్డేకి అని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో వీడియోస్ కట్ చేసుకొని వాడి బర్త్డే అప్పుడు ఉంటాడేమో. దొరికిపోయాడు దొంగ. తెలుసుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఆగు, నేను కూడా ఇప్పుడు ఇంత ఆలోచించలేదు, ప్లాన్ చేయలేదు. చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ మాత్రం నాకు తెలిసి జాను లైఫ్ లో మర్చిపోతావా? ఐ థింక్ మొదలైతే ఏంద్రా ఇప్పుడు కదిలిస్తే మళ్ళీ ఒక కులాయి మొదలైంది. కానీ థ్యాంక్ యూ. ఇదంతా కాదు బేబీ, నాకు ఈ కేక్ కట్ చేసుడు అదంతా కదలే, కానీ అది గుండెలో గుదుకుంది. నేను జానుకి నైట్ 2 o'clock మెసేజ్ చేయలేదు. అది ఫీల్ అయ్యావా అనుకున్నా నేను. ఎందుకంటే ఎప్పుడు అందరూ చేసేటోళ్ళు నా ఫోన్ చూపిస్తా, ఒక్కళ్ళు కూడా చేయలేదు. ఎర్లీ మార్నింగ్ ఒక 8 తర్వాత అందరు చేసిరు కానీ 8 దాకా అసలు ఎవరు చేయలేదు. సో మేము ఎందుకు అనిపించింది. సో నాకు ఆల్రెడీ హ్యాపీ బర్త్డే చెప్తే ఇక్కడ చెప్తే నువ్వు ఫీల్ అవ్వేమో అని చెప్పేసి మేము జస్ట్ ఇట్లా ప్లాన్ చేసినాము. బట్ నైట్ 2 o'clock మెసేజ్ చేయనందుకు సారీ. అన్న చెల్లెలు అబ్బా ఎప్పుడే పుట్టిరు. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఇద్దరు హ్యాపీ బర్త్డే చెప్పుకోండి. ఎందుకంటే నైట్ కూడా నువ్వు ఏమంటారు ప్రేమతో చెప్పలేదని బాధపడింది. ఇప్పుడు ప్రేమతో చెప్పు. ఎలా చెప్పను,
రాత్రి actually చాలా ప్లాన్ చేశాను ఇది చెప్దామని, కానీ నిద్రపోయా. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ సర్ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేద్దాం ఉన్నా కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఫైమా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి అన్ని టైమ్స్ నీకు అన్ఫర్గెటబుల్ మెమరీ ఈ బర్త్డే ఇచ్చింది. కాబట్టి నాకు తెలిసి నువ్వు ఎప్పటికీ మర్చిపోవనేది నేను అనుకున్నా. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ హ్యాపీ బర్త్డే నీకు చెప్తూ ఫైమాకి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ దిస్ మెమరబుల్ డే. ఇంగ్లీష్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, వేరే ప్లాన్ కూడా ఉండే, కాకపోతే అప్పటికి అంబానీ జియో ప్లాన్ పెంచేసాడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యాపీ బర్త్డే. సో ఇది ఈ రోజు ఇలా జరిగింది మా బర్త్డే.